1 minute 45 seconds ఉన్న ఈ టీజర్ లో మెయిన్లీ 38 seconds దగ్గర వచ్చే షార్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ అంతే. ఫైనల్లీ హిట్ ఫ్రాంచైజీ నుండి హిట్ 3 ది థర్డ్ కేస్ టీజర్ అయితే వచ్చేసింది. సో టీజర్ ఎలా ఉంది అండ్ హిట్ ఫ్రాంచైజీ గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ నాని మూవీస్ లో మీకు బాగా నచ్చిన సినిమా ఏదో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం బూస్టింగ్ అయితే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హిట్ ఫ్రాంచైజీ నుండి వస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ మీద ఆడియన్స్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన ఫస్ట్ మూవీ హిట్ ది ఫస్ట్ కేస్ 2020లో అయితే రిలీజ్ అయింది. విశ్వక్సేన్ యాక్ట్ చేసిన ఈ మూవీలో విశ్వక్సేన్ ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే ఈ మూవీలో యాక్టింగ్ అనేది పూర్తిగా డిఫరెంట్ గా అయితే ఉంటుంది. అండ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ మూవీని టేక్అప్ చేసిన విధానం అయితే ఎక్సలెంట్. అండ్ ఈ ఫ్రాంచైజీ మీద ఇంత బజ్ క్రియేట్ అవడానికి ఈ మూవీనే మెయిన్ రీజన్. ఫస్ట్ పార్ట్ అనేది 5 to 6 crores బడ్జెట్ సెగ్మెంట్ లో అనుకుంటా తీశారు. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో 8 crores అయితే కలెక్ట్ చేసింది. అలాగే సెకండ్ పార్ట్ కోసం మాట్లాడుకుంటే ఈ మూవీ 2022లో అయితే రిలీజ్ అయింది. మూవీలో అడ్విషేస్ అయితే హీరోగా యాక్ట్ చేశారు. ఈ మూవీలో ఉన్న ట్విస్ట్ అయితే ఎవరు ఎండింగ్ వరకు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. సేమ్ స్టోరీ బట్ టెల్లింగ్ అనేది చాలా గ్రిప్పింగ్ గా ఉండటంతో ఈ మూవీ అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయితే అయింది. ది సెకండ్ కేజ్ మూవీని 15 crores బడ్జెట్ తో తీస్తే టోటల్ రన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 42 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయితే అయింది. నౌ హిట్ 3 గురించి మాట్లాడుకుంటే పార్ట్ 3 ఎలా ఉండబోతుంది అనేది ఈ టీజర్ తో ఒక హింట్ అయితే ఇచ్చారు. ఈసారి ఈ రెండు పార్ట్స్ కన్నా మించి ఈ పార్ట్ అయితే ఉండబోతుంది. 1 minute 45 seconds ఉన్న ఈ టీజర్ లో మెయిన్ షాట్ 38 seconds దగ్గర అయితే ఉంది. దుబ్బిందంతే. అండ్ షార్ట్ కూడా అదే. సినిమా స్టోరీ గురించి మాట్లాడుకుంటే పార్ట్ 1 పార్ట్ 2 లాగే ఈ పార్ట్ 3 లో కూడా సేమ్ స్టోరీ అయితే ఉంటుంది. సీరియల్ కిల్లర్ ఒక కైండ్ ఆఫ్ వే లో అందరినీ చంపుతుంటాడు. ఎందుకు చంపుతున్నాడు, రీజన్ ఏంటి అని హీరో ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కిల్లర్ ని ఎలా పట్టుకున్నాడు, ఆ తర్వాత ఏం చేశాడు అనేది స్టోరీ. స్టోరీ అయితే సేమ్ యాజ్ యూజువల్ గా ఉండబోతుంది. బట్ స్టోరీ టెల్లింగ్, మనం స్టోరీని ఎలా చెప్పాం, స్క్రీన్ మీద ఎలా రిప్రజెంట్ చేయబోతున్నాం, మనం ఆడియన్స్ గా స్క్రీన్ మీద దీన్ని ఎలా చూడబోతున్నాం అనే విషయం పైన హిట్ ఆర్ ఫ్లాప్ అనేది డిసైడ్ అవుతుంది. పార్ట్ 3లో వైలెన్స్ అనేది ఈసారి గట్టిగా అయితే ఉండబోతుంది. అండ్ టీజర్ కూడా చాలా వైలెంట్ గా బ్రూటల్ గా ఉంది. నానిని ఇటువంటి జోనర్ లో ఆల్రెడీ వి మూవీలో అయితే చూసాం. ఆ మూవీ ఓటీటీలో రిలీజ్ అవ్వడం వల్ల తెలీదు, బట్ ఆడియన్స్ కి నచ్చలేదో తెలీదు, డిబేట్ టాక్ అయితే వచ్చింది. బట్ ఆ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీలో దానికి మించిన వైలెన్స్ అయితే ఉండబోతుంది. టీజర్ లో ఉన్న యాక్షన్ విజువల్స్ అనేవి గ్రాండియర్ గా ఉండటంతో చూసిన వారందరూ ఖచ్చితంగా డెఫినెట్లీ అయితే షాక్ అవుతారు. బికాస్ ఇటువంటి అవుట్పుట్ చూస్తామని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అండ్ టీజర్ లో కొన్ని షార్ట్స్ అయితే మైండ్ బ్లాక్ అంతే. అండ్ టీజర్ లో 1 minute తర్వాత వచ్చే సీన్ అయితే సినిమాకి హైలైట్ గా ఉండబోతుంది. ఐ థింక్ మూవీ క్లైమాక్స్ కూడా ఇదే అని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకున్నారు కింద కామెంట్ అయితే చేయండి. ఓవరాల్ గా మూవీ గురించి మాట్లాడుకుంటే ఈ రేంజ్ అవుట్పుట్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అండ్ ఇలా ఉండబోతుందని కూడా ఎవరు అనుకుని ఉండరు. ఈ టీజర్ తో మూవీ మీద ఆడియన్స్ కి ఇంకా బజ్ అనేది అయితే క్రియేట్. ఆ హైప్ కి సినిమా అనేది ఏ మాత్రం రీచ్ అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో బ్లాక్ బస్టర్ అవుద్ది. సో హిట్ ఫ్రాంచైజీ నుండి వస్తున్న థర్డ్ మూవీ కాబట్టి హిట్ ఫ్రాంచైజీ కి హ్యాట్రిక్ అవుతుందా లేదో చూద్దాం. అండ్ టీజర్ చూసుంటే టీజర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోను లైక్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.